ఏ ఆయన హసిద్ గోలీ గారు కదా, ఆయన పిక్చర్ ఎందుకు వేశారు? ఆయన ఇప్పుడు అప్పుడు అలానే ఉన్నారే. నెక్స్ట్ ఇది బాగుంటుంది. టీనేజ్లో, యంగేజ్లో, యూత్లో ఉన్నప్పుడు. ఇది ఎవరు ఎవరో నేను మీ హెడ్కి ఇది లేకపోవడం వల్ల గుర్తుపట్టలేదండి. చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళు కాదా మీరు? నాకు అలానే అలవాటు, అది తీసి నాకు కనిపించిన నేను గుర్తుపట్టనేమో. ఓ మై గాడ్. హసీద్ గారి ఈ పిక్చర్ మీద శ్రీ విష్ణు గారి కామెంట్ ఏంటి? తెలుసండి, నేనే తీసాను అది. అది ఈ మధ్యనే. మీరిద్దరూ అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారా? ఓ, అప్పటి నుంచి ఇది నడుస్తూనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరి పిక్చర్ వస్తుంది? దీని మీద మీరు ఏంటండి అసలు ఆ ఎక్స్ప్రెషన్కి కారణం ఏమిటి? ఏం చేయడం వల్ల, ఏం చూడడం వల్ల అలాంటి ఎక్స్ప్రెషన్ వచ్చింది? ఒక్క నిమిషం అండి. విష్ణు గారు ఉన్నారు ఎదురుగా, సో ఎందుకు తీస్తున్నారని సిగ్గుపడ్డాం అంతే. సో ఏ సమాధానమైనా మీకు మీరే చెప్పుకుంటారా? ఆన్సర్ శ్రీ విష్ణు గారిని అడిగితే మీ పేరు, మిమ్మల్ని అడిగితే శ్రీ విష్ణు గారి పేరే ఉంటుందా? సేఫ్. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఎవరది? సాయి రాజేష్. వెంటనే బేబీ సినిమా లవ్ స్టోరీకి ముందు, ఆ రోజు చెన్నై లవ్ స్టోరీకి ముందా? బేబీకి ముందు లవ్ స్టోరీ. ఓకే, కాదు, ఆ షర్ట్ ఎవరిది భయ్యా? అది కదా. సార్ అవి మాస్టర్ రిలీజ్ అయిన రోజులు సార్, చిరంజీవి గారిని ఫాలో అవుతున్న టైంలో. ఓహో, క్రేజీ. ఆ టైంలోనే మీరు అనుకున్నారండి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవుదామని? లేకపోతే ప్రొడ్యూసర్ అవ్వలేదు అనుకోలేదు, డైరెక్టర్ అవ్వాలి. ఇప్పుడు గరానా మూడ్ చూసినప్పుడు అనుకున్నాం. నైస్. జనరల్లీ హీరో అవుదాం అనుకుంటారు కదా, డైరెక్టర్ అవుదామని చాలా తక్కువగా అనుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫోటో ఎవరిది వస్తుందో చూద్దాం ఇప్పుడు. జయక్రిష్, మణిశర్మ గారితో. జయక్రిష్ గారు ఏంటి, ఏ పాట కోసం కలిశారు మీరు? అప్పటి నుంచే మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని అనుకొని మ్యూజిక్ డైరెక్టర్స్ని కలవడం మొదలుపెట్టారా? ఆయన దగ్గర మీరు వర్క్ చేశారా? ఏం జరిగింది అప్పుడు? యాజ్ ఏ ఫ్యాన్గా ఆయన నెల్లూరు వచ్చినప్పుడు నాకు తెలిసిన ద్వారా వెళ్ళి నేను కలిశాను అనమాట. ఓ, ఆయన్ని కలిసి ఫోటో దిగడం వల్ల మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యారా, లేకపోతే ముందు నుంచి ప్లాన్స్ ఉండేయా? లేదు, ముందు నుంచి లేదు. ఓకే, ఆయనకి పెద్ద ఫ్యాన్ అంతే నేను. ఆయన పెద్ద ఫ్యాన్, మీరు? ఓకే, మేము కూడా మీ పెద్ద ఫ్యాన్స్ అండి. సో నా ఇంకా నెక్స్ట్ క్విక్గా. ఏంటండి ఏమి ఎక్కువ తక్కువ మారినట్టు లేదు, మీరు అక్కడే పాజ్ అయినట్టున్నారే. అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంటామండి, మారిపోకూడదు. కానీ ఏం తింటున్నారో చెప్పండి నిజంగా. సో బాగా ఎక్కువ చదివే వాళ్ళ స్పెట్స్ వచ్చాయి? సినిమాలు చూసేవాడి, అందుకు స్పెట్స్ వచ్చాయి. ఓకే, క్రేజీ. అది ఏజ్లో అండి ఇప్పుడు పడ్డ పిక్చర్? నిన్నే అండి అది, అంటే జస్ట్ నిన్న. ఓకే, వశిష్ఠ గారు. ఓకే, నెక్స్ట్. ఓహో, ఏంటిది ప్రాపర్ ఫోటోషూట్లో ఉంది కింద అయితే. సత్య గారు, అది మీ పిక్చరే తెలుస్తుంది. ఏంటిది ఫోటోషూట్? అప్పటి నుంచి మీరు యూ డిసైడెడ్ లైక్ యాక్టరే అవ్వాలి అని? అప్పుడు పయనం అని చెప్పి ఒక ఫిల్మ్, నా పయనం అలా స్టార్ట్ అవుద్దని చెప్పి ఆ ఫోటోషూట్ చేశాను. అది ఆర్టీసీ కాంప్లెక్స్ వైజాగ్లో ఒక ఫోటో స్టూడియో ఉంటుంది. ఆయన ఏంటంటే వెళ్ళగానే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర ఫోటోలు దిగారు అని ఒక ఆల్బమ్ మెయింటైన్ చేసుకునేవారు అనమాట. సో ఆయన దగ్గర దిగిన ఫోటోలు అవి. కాకపోతే ఆ పయనంతో నా పయనం స్టార్ట్ అవ్వలేదు, ఫోటోలు మాత్రం అలా ఉండిపోయి. బట్ క్రేజీ. అది ఏజ్ అండి? నిన్ననే కాకుండా మొన్ననే కాకుండా వేరే ఏదైనా చెప్పరా? ఐ థింక్ అది 10th అనుకుంటా, 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అంత ముందే క్లారిటీ వచ్చేసిందా అండి మీ అందరికి? చిన్నప్పటి నుంచి. ఓకే, టైమే వేస్ట్ చేయలేదు అసలు. నెక్స్ట్ ఎవరి పిక్చర్ వస్తుంది అక్కడ? ఏంటండి అది? శంఖమా? ఏముండింది దాంట్లో? ఛత్రపతి ఇమేజ్ లా అనిపించింది నాకు సడన్ గా. మేము ఏలో వేయలేదు, అది రియాలిటీలో తీసుకొచ్చిన పిక్చర్ అది. ఎవరో అదే ఫోటోషూట్ గానే వేసినట్టు ఉన్నారు. సరే, అది ఏ ఏజ్ లో అయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
ఆ 2 ఫోటోలు ఒకసారే, హెల్మెట్ పెట్టి హెల్మెట్ లేకుండా. నిజం, అది రెండు ఒకటేసారి జరిగాయా? ఒకటేసారి. డిఫరెంట్ టైం లైన్లో అనిపిస్తుంది మాకైతే. లేదు 14, 13. అసలు ఈ పిక్చర్లో ఇంటెన్సిటీ అయితే మామూలుగా లేదు ఇటువైపు పక్కన. నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు విష్ణు గారు, నేను వెళ్తున్నా, నేను పోతున్నా. థ్యాంక్ యూ సో మచ్. దెన్